సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి సిపి గేట్ 2024 సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్లో అయితే 27కి కంప్లీట్ అయిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అప్లై చేసుకోకపోతే, రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చేసుకోండి. సెప్టెంబర్ 27 2 డేస్ ఉంది, 26, 27 అంతే. 27th లోపు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మళ్ళీ సైట్ క్లోజ్ అయితే మీకు ఇబ్బంది అవుతుంది. 27th లోపు ఎవరెవరు ఫస్ట్ పేజ్లో వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అయిన వాళ్ళు కాదు, ఫస్ట్ పేజ్లో వెరిఫైడ్ అప్రూవ్డ్ అయిన వాళ్ళు కాకుండా సెకండ్ పేజ్లో, అంటే ఫస్ట్ పేజ్లో మొత్తానికి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు, సెకండ్ పేజ్లోనే రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేసుకోవాలి. 200-250 రూపీస్ కట్టి వెబ్సైట్లో, మనకు వెబ్సైట్ సిపి గేట్ 2024 అడ్మిషన్స్ ఉంటుంది, అందులోనే చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన వాళ్ళు, వెరిఫైడ్ అయింది కొంతమందిది, సబ్మిట్ అయిపోయిన తర్వాత వెరిఫైడ్ అవుతుంది, వెరిఫై అయిపోయిన తర్వాత అప్రూవ్డ్ అవుతుంది. సో అప్రూవ్డ్ కానీ 30 వరకు లాస్ట్ డేట్, 30 వరకు అందరికీ అప్రూవ్ అయిపోతాయి. బికాస్ అక్టోబర్ 1 నుంచి వెబ్ ఆప్షన్స్, 27కి రిజిస్ట్రేషన్ సబ్మిట్ అయిపోతాయి. రిజిస్ట్రేషన్లో 27కి అయిపోతే మనకి అక్టోబర్ 1 నుంచి వెబ్ ఆప్షన్స్ కాబట్టి సెప్టెంబర్ 30 వరకు అప్రూవల్స్ అనేవి అవుతాయి. సబ్జెక్ట్ వైజ్ కానీ, లైన్ వైజ్ కానీ, మీరు ఎప్పుడు చేసారో దాన్ని బేస్ చేసుకుని చేస్తూ ఉంటారు. మీరు ఒకటి డైలీ 3-4 టైమ్స్ చెక్ చేస్తూ ఉండండి. బికాస్ ఏదైనా సర్టిఫికేట్ బ్లర్ ఉండి కరెక్ట్ లేకపోతే రిజెక్ట్ చేస్తారు. మీరు చెక్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ రిజెక్ట్ అయితే, ఆ పర్టికులర్ రిజెక్ట్ అయిన సర్టిఫికేట్ మళ్ళీ రీఅప్లోడ్ చేయమని. సో రీఅప్లోడ్ చేయమంటే మనం రీఅప్లోడ్ చేయాలి. మళ్ళీ అప్లోడ్ చేస్తే మళ్ళీ అప్రూవ్ చేస్తారు. సో 27కే లాస్ట్ డేటు మనకి. అందుకోసమే 26, 27 2 డేసే కాబట్టి మనకి సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకోర్రి. ఇక ఫస్ట్ పేజ్లో చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ అప్లోడ్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అక్టోబర్ 1 నుంచి. ఇప్పుడు చేసుకున్న వాళ్ళు చేసుకోర్రి. చేసుకున్న వాళ్ళకి వెరిఫైడ్ అయిపోతుంది, అప్రూవ్డ్ అయిపోతుంది. 30 వరకు లాస్ట్ డేట్, అది ఎప్పుడైనా కావచ్చు. కొంతమందికి ఆల్రెడీ అప్రూవ్డ్ అయిపోయినాయి, కొంతమందికి వెరిఫైడ్ అయినాయి, అప్రూవ్డ్ కాలేదు. సో అప్రూవ్డ్ అయిపోయిన వాళ్ళు టెన్షన్ అవసరం లేదు. అప్రూవ్డ్ కాని వాళ్ళు, వెరిఫైడ్ అయిన వాళ్ళు, లేదా సబ్మిట్ చేసిన వాళ్ళు అందరూ చెక్ చేయండి. అప్రూవ్డ్ అయ్యేంత వరకు చెక్ చేస్తూ ఉండండి. రిజెక్ట్ అవుతుందా, అప్రూవ్డ్ అవుతుందా. సెప్టెంబర్ 30 వరకు లాస్ట్ డేట్, 30 వరకు ఎప్పుడైనా అప్రూవ్ అవ్వచ్చు. అక్టోబర్ 1 నుంచి అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, పోయినసారి అంటే ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వీళ్ళు అందరూ అక్టోబర్ 1 to 4, 1, 2, 3, 4 డేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. 9th అలాట్మెంట్ ఉంది, అక్టోబర్ 9th. సో అంతే. రిజిస్ట్రేషన్ అయితే 27th లాస్ట్ డేట్. చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఉన్న సర్టిఫికేట్స్ తోటి అయితే పెట్టండి. సెమిస్టర్ వైజ్ మెమోస్ పెట్టండి. ఒకవేళ లాంగ్ మెమో లేకపోతే, కన్సాలిడేటెడ్ మెమో దగ్గర నో పెడితే సెమిస్టర్ వైజ్ మెమోస్ ఉన్నాయని అప్లోడ్ చేయండి. టీసీ లేకపోతే మనకి కస్టోడియన్ తీసుకొచ్చుకొని అదన్నీ అప్లోడ్ చేయండి. సో ఉన్న సర్టిఫికేట్స్ తోటి అయితే పెట్టండి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా పాత ఇన్కమ్ అన్న పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి. బికాస్ అలాట్మెంట్ అయిన తర్వాత కొత్త ఇన్కమ్ అప్డేట్ చేసుకోవచ్చు. మనం మెయిల్ సపోర్ట్లో పెడితే వాళ్ళు అప్డేట్ చేస్తారు, మనము స్కాలర్షిప్ వస్తుంది, ఎలిజిబిలిటీ ఉంటుంది. ఉన్న దాంతో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. థర్డ్ పేజ్ ఉంటుంది, థర్డ్ పేజ్ ఈజ్ ద ఫైనల్ పేజ్. సో థర్డ్ పేజ్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అదే ఫైనల్ పేజ్. అప్పుడు కూడా సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో దానికోసం అయితే వెయిట్ చేయకుండా సెకండ్ పేజ్లో పెట్టుకోండి. ఒకవేళ సెకండ్ పేజ్ కూడా మిస్ అయితే థర్డ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు. సో ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్లో వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ సెకండ్ పేజ్లో అందరూ టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. తర్వాత థర్డ్ పేజ్ పెట్టుకోవాలి. ఇక ఫస్ట్ సెకండ్ పేజ్ మొత్తానికి మిస్ అయిన వాళ్ళు ఉంటే థర్డ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ అలాట్మెంట్ థర్డ్ పేజ్లోనే అయిపోతుంది. ఉంది థర్డ్ పేజ్ ఇస్ ద ఫైనల్ పేజ్, అది కూడా ఉంది. ఇది మనకి సెకండ్ పేజే. అక్టోబర్ 16th నుంచి మనకి నార్మల్గా, అంటే హాలిడేస్, దసరా హాలిడేస్ అయిపోయినాక అందరికీ క్లాసులు స్టార్ట్ అవుతాయి అన్నారు. కానీ సో అది ఎవరు రారు క్లాసెస్కి, బికాస్ హాస్టల్ స్టార్ట్ కానీ స్టూడెంట్స్ రారు. హాస్టల్ స్టార్ట్ అయితే స్టూడెంట్స్ వస్తారు. హాస్టల్ అప్లికేషన్స్ దసరా హాలిడేస్ తర్వాత జరుగుతాయి. నవంబర్లో మీకు ఇంటర్నల్ స్టార్ట్ అవుతుంది, నవంబర్లోనే క్లాసులు స్టార్ట్ అవుతాయి. అన్ని నవంబర్లోనే ఉంటాయి. సో నవంబర్ వరకు అయితే హాస్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో టెన్షన్ అనేది పెట్టుకోకండి. ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. డైలీ లాగిన్ అయ్యి అప్రూవ్డ్ అయ్యేంత వరకు చెక్ చేయండి. 30 వరకు అప్లోడ్ అయిపోతే అక్టోబర్ 1 నుంచి వెబ్ ఆప్షన్స్, అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కంపల్సరీ. సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాం.